నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది దుర్గామాతకి 8 వారాలైనా 16 వారాలైనా నిమ్మకాయతో దీపాలు పెడుతూ ఉంటారు. అసలు ఈ నిమ్మకాయతో దీపాలు పెట్టడం అసలు ప్రాముఖ్యత ఏంటి? ఒకటి, దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే ఏ కోరికతో ఉన్నవాళ్ళు, అంటే ఆరోగ్యమా, అప్పుల బాధలు ఉన్నవారా, ఇంకా ఏ సమస్యలతో ఉన్నవారు పెడితే ఫలితం ఉంటుందంటారు? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఇది తాంత్రిక విధానంలో ఒక సిస్టమ్ అమ్మా, నిమ్మకాయతో దీపం పెట్టడం అనేటువంటిది. నిమ్మకాయకి, కొబ్బరికాయకి, గుమ్మడికాయకి ప్రాణశక్తి ఉంటుంది. అందుకే చూడండి, మనకి నిమ్మకాయ దండ వేస్తారు అమ్మవారికి. కొబ్బరికాయని కొడతాం, బలి సంబంధంగా కొడతాము, అదేవిధంగా మొక్కు పరంగా కొడతాము. ఇక్కడ రెండు విషయాలు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు బలిస్తున్నామా లేకపోతే మొక్కుకొని కొడుతున్నామా అని దానికి రెండు విధాలుగా ఉంటుంది. కొబ్బరికాయని కొట్టి వెనక పీస్ తీసేసి మామూలుగా పెడితే అది ప్రసాదం అమ్మవారికి. అలా కాకుండా బొట్టు పెట్టి కొట్టి పీస్ తీయకుండా వదిలేస్తే అది బలిమంత్రంతో కొడితే. బలిచ్చేదేమో శక్తులకి ఇస్తారు, జనరల్గా అమ్మవారికి ఇచ్చేదేమో కొబ్బరికాయని కొడతాం. రెండు విధానాలు. అలాగే నిమ్మకాయని దుర్గాదేవి దగ్గర రాహుకాలంలో ఒక బలిమంత్రంతో కట్ చేసి దాన్ని పిండేసి దానిలో ఒత్తివేసి పెడతారు. ఇది దేనికంటే వాళ్ళకి గనక ఏదైనా కొన్ని నెగటివ్ శక్తులు ఉంటాయి, అవి ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు ఆ రకంగా పెడితే ఆ ఇబ్బంది తగ్గుతుంది. అయితే ఈ చాలా మందికి తెలియక పాపం ఆడపిల్లలతో కూడా మనకి కొబ్బరికాయలు కొట్టిస్తారు, కానీ స్త్రీమూర్తి ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. బలిచ్చేదైనా ఏదైనా కొట్టకూడదు అమ్మవారికి కూడా. అంటే పురుషుడితోనే కొట్టించాలి, సెన్సిటివ్ గా ఉంటుందమ్మా. అందులో వచ్చే ప్రాణశక్తి ఏమవుతుంటే ఒక్కొక్కసారి సంథింగ్ వాళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళకి అనే భావనతో కొబ్బరికాయ ఆడపిల్లల చేత కొట్టించారు. పురుషుడితోనే కొట్టిస్తారు. భర్త ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, తండ్రి ఉంటారుగా, వీళ్ళతో ఎవరితోనైనా సరే, ఫ్రెండ్ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎవరు లేరు, ఊళ్ళో లేరు అనుకున్నా కాసేపు చెప్తున్నాను నేను మీకు. ఆ రకంగా ఈ ప్రాణశక్తి ఉన్నటువంటి నిమ్మకాయకి కట్ చేసి పిండేసి దాన్ని పెడతారు. అంటే నెగటివ్స్ ఏమైనా ఉంటే రాహుకాలంలో దుర్గాదేవికి పెట్టడం వల్ల, లేదా దుర్గాదేవికి నిమ్మకాయ దండ వేస్తారు, దాని తర్వాత మళ్ళీ అదే తీసుకొని జేబులో పెట్టుకోవడం, పర్సులో పెట్టుకోవడం చేస్తారు. కొన్నిటికి కొంత శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఇంత అలసిపోతారు కదా, పొద్దున్నంతా షూటింగ్స్ చేసి ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో 3 గుప్పెళ్ళు కళ్ళు వేయండి, వేసి గోరువెచ్చని నీళ్ళలో కూర్చొని నిమిషంలో ఎనర్జీ మొత్తం, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫ్రీ అయిపోతారు. అదే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా బాగా మీకు ఎనర్జీ లో అయినప్పుడు ఒక నిమ్మకాయ పట్టుకొని కాసేపు అలా పట్టుకొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం చదవండి. ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం నిమ్మకాయలోకి వెళ్ళిపోతుంది. నిమ్మకాయ కానీ గుమ్మడికాయ కానీ పర్టికులర్గా నెగటివ్ ఎనర్జీని లాక్కునేవి. అందుకే మనం గృహం దగ్గర కూడా గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. అందుకే చూడండి, ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కడితే ఫస్ట్లో చాలా త్వరగా మాడిపోతూ ఉంటుంది, అది చాలా తొందరగా కులిపోతూ ఉంటుంది. అర్థం కదా, శివ ఏమైందని ఒక 3 to 4 times తర్వాత అది బాగుంటుంది. అంటే ఏంటి, అప్పటికి ఆ నెగిటివ్ ఎనర్జీ అయిపోయింది అనమాట. ఆ రకంగా బలిచ్చేటువంటి ప్రక్రియల్లో కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయని ఎక్కువగా వాడతారు. మనకు కొన్ని వాటిలో చెరుకు వాడతారు, ఇంకా కొంచెం బలి ప్రక్రియలో వేరే ఉంటుంది, ఆ రకంగా కూడా వాడుతూ ఉంటారు. అది అనమాట. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఎవరి మీదైనా, లేకపోతే ఎవరి మీదైనా దిష్టి ఎక్కువ పడుతుంది. కొంతమంది చూడండి అంటుంటారు, ఏమంటే మాకు బాగా దిష్టి పడుతుంటుందండి, ఏంటో అర్థం కాదు, బయటికి వెళ్తే సార్ దిష్టి తగులుతుంది అంటూ ఉంటారు. అదంతా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహువు యొక్క కండిషన్ బాగోపోవడము, సన్ యొక్క కండిషన్ బాగోపోవడం వల్ల తొందరగా వాళ్ళు నెగిటివ్కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ దిష్టి అంటే ఏమీ లేదు, ఎవరో చూడడం వల్ల వచ్చేది కాదు. అది కొంత ఉన్నప్పటికీ కూడా జనరల్గా బయట ఉండే వాతావరణంలో ఉండే నెగిటివ్స్ తొందరగా కనెక్ట్ అయిపోతాయి. కొంతమంది చూడండి, ఇన్ఫెక్షన్స్ వర్షంలో తడిస్తే కొంతమందికి వెంటనే జలుబు చేసేస్తుంది, కొంతమందికి ఎంత వర్షంలో తడిసినా ఏమవుతుంది. మరి ఇద్దరు మనుషులే కదా అంటే, ఈ బాడీ అలా ఉంది, ఇక్కడ సోల్ అలా ఉంది. ఈ సోల్ ఏదైతే ఉందో వీక్గా ఉండడం వల్ల, సన్ ఏదైతే ఉన్నాడో స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు తొందరగా అలాంటి వాటికి గురవుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. నిమ్మకాయ కట్ చేసి పెట్టడం ఇట్లాంటివి చేయొచ్చు.
అయితే ఇది బాగా తీవ్రంగా దోషం ఉన్నటువంటి వారు శనివారం మంగళవారం చేయాలి. శనివారం మంగళవారం. శని మంగళవారాలు రాహుకాల సమయాల్లో చేయొచ్చు. ఇంకా అంటే కొంతమందికి చాలా హెవీగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి ఇళ్ళల్లో కూడా పిల్లలు చూడండి, ఒక్కోసారి అల్లరిగా పిచ్చి పిచ్చిగా అరుపులు కేకలు గొడవలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు, అట్లా చేసుకోవచ్చు. అండ్ అట్లా రాహుకాలంలో చేయాలి. రాహుకాలంలో చేస్తే మంచిది అనమాట. అంటే నెగటివ్ ఎనర్జీస్ పోయేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు అనమాట దీన్ని. అట్లాగే మీరు కొంతమంది అంటే నేను ఒకప్పుడు ఈ రోడ్ల మీద మనకు వేసి ఉంటుంది చూసారా, అన్నం ముద్దలు లేకపోతే మన నిమ్మకాయ కట్ చేసి పెట్టడం చూసి ఇదేంటి పిచ్చా వీళ్ళకి అనుకునేవాడిని. ఏంటిది రోడ్ల మీద పడేయడం ఏంటి అనుకునేవాడు ఒకప్పుడు, చాలా రోజుల క్రితం. మనకి కర్మ విపాకము అని సంస్కృత గ్రంథం ఉంది. నేను అది తీసి సాంస్క్రిట్లో ఉన్న చదివితే అందులో ఈ రెమెడీస్ ఉన్నాయి. నేను షాక్ అయ్యా. అందులో రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండే ఫలితాలు, ఈ ఏదైనా ఇంట్లో ఉండే బాగా విపరీతమైన నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఆ 4 రోడ్ల మధ్యలో అది పెట్టమని చెప్తాడు. కాకపోతే తొక్కకూడదు. ఆ 4 రోడ్ల మధ్యలో పెడితే ఏంటంటే ఆ 4 రోడ్ల మధ్యలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి యాక్చువల్గా. అవి ఆ బలిని స్వీకరించేసి ఇంకా వీళ్ళకి ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. అట్లా బలి అంటే ఎంతసేపు మనం ఏదో కోడినో మేకనో కొయ్యడం కాదు, అన్నాన్ని కూడా పెడతారు. బలిమంత్రం చదివి పెరుగన్నం తీసుకొని లేకపోతే మన కుంకుమ అన్నం తీసుకొని మంత్రం చదివితే ఇలా పెడతారు. అమ్మవారు పెట్టేసి ఇలాగా బలిచ్చి, అంటే అమ్మవారి కింద ఉండే శక్తులు అనమాట అవి. ఇప్పుడు మనకు మామూలుగా చూడండి, మన గ్రామదేవతలు ఉంటారు. గ్రామదేవతల దగ్గర బలులు ఇచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడంటే చాలా మటుకు తగ్గాయి. కానీ ఎందుకు అంటే కొన్ని శక్తులు గ్రామం మీద పడి ఇబ్బంది పెట్టేటప్పుడు అమ్మవారు ఏంటంటే సర్లేరా మీకు ఏదో ఒకటి ఇప్పిస్తాను, మీరు ఇక్కడ ఉండండి, ఇబ్బంది పెట్టకండి అని వాడికి ఇచ్చే ఆహారం అనమాట. బలిచ్చిన ఆహారం మాత్రమే ఆ శక్తికి తెలుసుకోగలవు, దేని పడితే తినలేవు, మళ్ళీ లేవు. అందుకని అనమాట. ఓకే, అట్లా చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే దేనికి ఉపయోగిస్తారు, కొబ్బరికాయనైనా నిమ్మకాయలైనా ఎవరు వాడాలి అసలు, చాలా చక్కగా అర్థమైంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.